హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ స్టాక్స్. ఈరోజు నేను క్యాప్సికమ్ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం కందిపప్పు తీసుకోవాలి, ఒక గ్లాసు. ఈ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మనకి కావాల్సినవి క్యాప్సికమ్ 1, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి, టమాటోస్. వీటిల్ని బాగా కడిగేసి 1 బై 1 కట్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. ఈ విత్తనాలని తీసేది ఎందుకంటే మళ్ళీ మనము వేసుకుంటే చెట్లు వస్తాయి, చెట్లకి ఇవి కాస్తాయి. క్యాప్సికమ్ మామూలుగా పప్పులైనా వేసేసుకోవచ్చు. వీటిని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి అన్నిటినీ. నానబెట్టుకున్న కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి 3 టైమ్స్. కుక్కర్లో వేసుకొని ఆల్రెడీ మనము పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని వేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి 1 స్పూను, 1 స్పూన్ ఆయిల్, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి 4 గ్లాసెస్. అదే గ్లాస్తోనే పప్పు వేసుకున్న గ్లాస్తోనే వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసుకొని చూసుకొని చింతపండు వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మామూలుగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానిపోద్ది, దాంట్లో చింతపండు ఉప్పు వేసుకొని బాగా ఇలా ఎనుపుకోవాలి. రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని సరిపోయినంత హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని వెంటనే ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇంగు వేసుకోవాలి కొంచెం, ఇది సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని యాడ్ చేసుకోవాలి. వన్ మినిట్ దీంట్లోనే ఇలాగే బాయిల్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొంతమంది ఏంటంటే అలా పోపు వేసిన తర్వాతనే తీసేస్తారు, కానీ ఇలా బాయిల్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, ఇంట్లో కొత్తిమీర లేదని మా మమ్మీ వేయలేదు. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది క్యాప్సికమ్ పప్పు. రైస్ బాగా కాలుతుంది, పప్పు కూడా కాలుతుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం అదర్స్.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.